మనిషి యొక్క గొప్పతనాన్ని ఎలా బేరీజు వేస్తాము? వ్యసనపరులకి, హంతకులకు కూడా మిత్రులుంటారు. వాళ్ళు మంచివారు అని చెబుతూ ఉంటారు. మరి ఎలా ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని ఎలా అభివర్ణిస్తారు? శక్తి సామర్థ్యాలతోనా? పాండిత్యంతోనా? శక్తి సామర్థ్యాలు అంటే వారికున్న శక్తి సామర్థ్యాలు పొడిమిపై ఎవరికీ లేవు. పాండితుడు అంటే రావణాసురుడికి మించిన పండితుడు లేడు. వాలి తమ్ముడి సుగ్రీవుడి భార్యని చెరపట్టడంలో తన శక్తి సామర్థ్యాలను చూపించాడు. రావణాసురుడు అంత గొప్ప పండితుడు. అతని భార్య ఎంతో ఉత్తమరాలు, మండోదరి. ఆవిడ మాట కూడా వినిపించుకోకుండా పరస్త్రీ వ్యామోహంలో సీతమ్మ తల్లిని భర్త లేని సమయంలో చెరపట్టాడు. అంటే ఇక్కడ ఎన్ని సుగుణాలున్నా, వాళ్ళలో ఎంత గొప్పతనం ఉన్నా ఒక్క చెడ్డ గుణం చేత చరిత్రహీనులుగా మిగిలారు. అంటే ఒక వ్యక్తి గొప్పతనాన్ని శక్తి సామర్థ్యాలతోనూ పాండిత్యంతోనూ కాదు, గుణం చేత. ఆ గుణం గుడిచేటిదైనప్పుడు, ఆ గుణం తప్పుదావగా వెళ్ళినప్పుడు నీలోని ఎన్ని సుగుణాలు అంటే పాండిత్యం ఉన్నా, శక్తి సామర్థ్యాలున్నా నిన్ను అధపాతాళానికి తొక్కివేయగలవు అని చెప్పడానికే వీళ్ళని ఉదాహరణగా చెప్పడం జరుగుతుంది. ఓకే.